హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ఉమానందనుడు మహాదేవుణ్ణి చూస్తూ రాక్షసి తనకు చెప్పిన మాటలను గుర్తు చేసుకొని మహాదేవుణ్ణి లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత ఉమానందనుడు కార్తికేయుడితో, అన్నయ్య, విజయం కోసం ఇంత ఆరాటమా? ఈ పవిత్ర కైలాసంలోకి ఒక రాక్షసుణ్ణి తీసుకొస్తావా? నాతోనే యుద్ధానికి సిద్ధమా? ఇదేం బాగోలేదు అని అంటాడు. వెంటనే నంది, రాక్షసుడా, అయ్యో ఉమానందన, నీవు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఈయన దేవాదిదేవుడు, మహాదేవుడు, అంటే నీకు నాన్నగారు అని చెప్తాడు. అప్పుడు ఉమానందనుడు రాక్షసు చెప్పిన పోలికలను మహాదేవుడిలో చూస్తూ, ఆయన్ని చూడండి, ఒక్క దైవ లక్షణమైనా కనిపిస్తుందా? ఈయన దేవుడంటే నేను ఎలా నమ్మాలి చెప్పండి? ఈయన దేవుడే కాదు, ఇదే నిజం అని అంటాడు. వెంటనే మహాదేవుడు, నేను దేవుణ్ణి అన్న సత్యాన్ని నీవు గుర్తించకపోవచ్చు, కానీ సత్యానికున్న అస్తిత్వాన్ని నీవు గుర్తించాలి. అస్తిత్వం అనేది సత్యం, ఏకమేవ సత్యం. సత్యాన్ని నమ్మడం, నమ్మకపోవడం, ఎంతైనా సత్యం అసత్యమైతే కాదు కదా. నిజమేమిటో తెలుస్తుంది. నేనెవ్వరు అన్నది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మీ అమ్మ పార్వతి నీకు అంతా వివరంగా అర్థమయ్యేలాగా చెప్తుంది. ముందు నన్ను లోపలికి రానివ్వు అని ముందుకు రాబోతూ ఉండగా వెంటనే ఉమానందనుడు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. మీలో ఎవ్వరు వచ్చినా నేను బంధిస్తాను. మీలో ఎవ్వరూ నన్ను ఎదిరించలేరు. మీలో ఎవరు ఎంత పెద్దవారైనా నేను వదలను. ఎవ్వరూ నన్ను దాటి వెళ్ళలేరు అని అంటాడు. అదే సమయంలో లోపల పార్వతీదేవి హోమం చేస్తూ ఉంటుంది. బయట కార్తికేయుడు ఉమానందనుడి దగ్గరికి వెళ్ళి, ఉమానందన, నేను నాన్నగారు అమ్మతో మాట్లాడడానికి వచ్చాము. నా అడ్డులే, చివరిసారిగా చెప్తున్నాను అని లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఉమానందనుడు కార్తికేయుడు నెట్టి కింద పడవేస్తాడు. కింద పడ్డ కార్తికేయుడు కోపంతో ఉమానందుని మీదకు వెళ్ళబోతూ ఉండగా మహాదేవుడు, కార్తికేయ, శాంతి, ఉమానందనుడు నన్ను ఇలా ఆపడం నాకు కూడా సంతోషమే అని అంటాడు. వెంటనే ఉమానందనుడు, నేను మా అమ్మ ఆదేశాన్ని పాటించడం నాకు సంతోషంగానే ఉంది. మీలో ఎవరు అడ్డుకున్నా సరే నేను వారిని దండిస్తాను. మా అమ్మ ఆదేశాన్ని ఉల్లంఘిస్తే అన్నయ్య అయినా సరే, మీరైనా సరే, ఎవరినైనా దండిస్తాను అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, ఉమానందన, పిల్ల చేష్టలనేవి కొంతవరకే బాగుంటాయి. అల్లరి ఎప్పుడూ శృతిమించకూడదు. నీ అల్లరి శృతిమించిపోయింది అని అంటాడు. వెంటనే ఉమానందనుడు కోపంతో, మీరే శృతిమించి మాట్లాడుతున్నారు. మీ మర్యాదను మీరు కాపాడుకోండి. మీరు మీ పరిధిలో ఉంటేనే అందరికీ మంచిది అని అంటాడు. అప్పుడు మహాదేవుడు కోపంతో, నంది, ఈ మూర్ఖబాలుడు నా మార్గానికి అడ్డుగా వస్తున్నాడు. ఈ మూర్ఖుడికి చెప్పండి నా మార్గానికి అడ్డు రావద్దని. నా సహనాన్ని పరీక్షిస్తే ఉపేక్షించేదే లేదు అని అంటాడు. వెంటనే నంది ఉమానందనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యో ఉమానందన, వీరు చాలా పెద్దవారు కదా, ఎందుకలా పట్టుబడుతున్నావు? మార్గాన్ని వదలొచ్చు కదా. మహాదేవుడికి కోపం వస్తే భయంకరమైన పరిణామాలు సంభవిస్తాయి అని చెప్తాడు. అప్పుడు ఉమానందనుడు, మహాదేవుడు కాదు, రాక్షసుడు. జగన్మాతయ్య నన్ను స్వయంగా తయారు చేసుకున్నారు. నాకు ఇతను ఒక మాయావిలాగా కనిపిస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు అని అంటాడు. వెంటనే మహాదేవుడు కోపంతో, ఉమానందన, అహంకారంతో హద్దు మీరుతున్నావు అని అంటాడు. అప్పుడు ఉమానందనుడు, అహంకారమే అనుకున్నా, పిల్ల చేష్టలే అనుకున్నా, నేను మాత్రం అడ్డు తొలగను. నంది మహానుభావ, ఆలోచించుకోండి, ఇటువైపు ఉంటారా అటువైపు ఉంటారా అని అడుగుతాడు. అప్పుడు నంది, ఉమానందన, ఏమీ అనుకోవద్దు, నేను నా ప్రభు చెంతనే ఉంటాను. దాని పరిణామాలు ఏవైనా సరే అని గణాలందరూ కలిసి ఉమానందుణ్ణి అక్కడి నుంచి కదిలించడానికి ప్రయత్నిస్తారు. కానీ వారందరూ కింద పడిపోతారు. వారిని చూసి ఉమానందనుడు హేళనగా నవ్వుతూ ఉంటాడు. వెంటనే మహాదేవుడు కోపంతో, ఉమానందన అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే దేవతలంతా అక్కడ ప్రత్యక్షమవుతారు. అప్పుడు విష్ణుమూర్తి, ఉమానందన, ఈయన అసురుడి కాదు, దేవాదిదేవుడు, మహాదేవుడు అని చెప్తాడు. విష్ణుమూర్తి చెప్పినా సరే ఉమానందనుడు నమ్మకుండా, ఎన్ని చెప్పినా నేను నమ్మను, స్వయంగా మా అమ్మ వచ్చి చెప్తేనే నేను నమ్ముతాను, నేనేం చేయాలో నాకు తెలుసు అని అనబోతూ ఉండగా వెంటనే మహాదేవుడు కోపంతో, చాలించు, నీ పరిధులను ఎప్పుడో దాటిపోయావు. అన్నయ్యపై చేయి చేసుకున్నావు. నందిగణాలను తూలనాడావు. నారాయణుణ్ణి అవమానించావు. నీ చేష్టలు ఒకంతకు ఆనందంగా అనిపించినా ఇప్పుడు ఆ ఆనందం క్రోధంగా మారుతుంది.
నీవు చేసిన ఈ అవమానానికి క్షమాపణ అడుగు ఉమానందన, లేకపోతే దండనను అనుభవించవలసి వస్తుంది అని అంటాడు. అప్పుడు ఉమానందనుడు, ఒక రాక్షసుడు నాకు దండన విధిస్తాడా? నేనే నీకు దండన విధిస్తాను. ఈ పవిత్రమైన కైలాసాన్ని అపవిత్రం చేసినందుకు కాచుకో అని తన దగ్గర ఉన్న దండాన్ని మహాదేవుడి మీదకి విసిరేసి మహాదేవుణ్ణి బంధించేందుకు ప్రయత్నం చేస్తాడు. వెంటనే మహాదేవుడు కోపంతో, హద్దుమీరి ప్రవర్తించావు ఉమానందన, ఇప్పుడు నీకు సాధారణ దండన కాదు, మృత్యుదండన విధిస్తాను అని అంటాడు. మహాదేవుడు త్రిశూలం తగిలి ఉమానందనుడు అమ్మా అని పెద్దగా కేక వేస్తూ కింద పడిపోతాడు. ఉమానందునుడి కేక విని పార్వతీదేవి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి కింద పడి ఉన్న ఉమానందుని చూసి ఎవరిది దుస్సాహసం అని అడిగి మహాదేవుడి వైపు చూస్తుంది. మహాదేవుడు పార్వతీదేవికి జరిగింది చెప్పబోతూ ఉండగా పార్వతీదేవి ఏమీ వినకుండా పెద్దగా కేకలు వేస్తూ తన రౌద్ర రూపాన్ని ధరిస్తుంది. అప్పుడు పార్వతీదేవి, మహాదేవ, నా ఉమానందనుడి ప్రాణాలు బ్రతికించమని కోరుతున్నాను, లేదంటే ధర్మ సంస్థాపన జరిగే ఈ భూమిపైన వినాశనాన్ని సృష్టిస్తాను. మీరు ఎలా నా కొడుకుని నాశనం చేశారో అలాగే నేను ఈ సృష్టి మొత్తాన్ని నాశనం చేసేస్తాను. మీరు మహాకాలుడైతే నేను మహాకాళికను, ఈ సృష్టి మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాను అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. అప్పుడు విష్ణుమూర్తి, మహాదేవ, దేవి కాళిక కోపం సమస్త బ్రహ్మాండాన్ని నాశనం చేయగలదు, వెంటనే ఆమె కోపాన్ని శాంతింపచేయండి. ఉమా అంశుడకు శివజ్యోతితో ప్రాణం పోయడం అవసరం అని అంటాడు. వెంటనే మహాదేవుడు, నంది, కైలాసానికి ఉత్తర దిశగా వెతకండి, మీకు కనిపించిన మొదటి ప్రాణి శిరస్సును ఖండించి తీసుకురండి. ఆ ఖండించిన శిరస్సుతోనే ఉమానందనుడికి పునఃప్రాణప్రతిష్ఠ జరుగుతుంది అని చెప్తాడు. వెంటనే విష్ణుమూర్తి, నంది, నువ్వు వెళ్ళి శిరస్సును వెతుకు, నేను వెళ్ళి మహాకాళికను శాంతింపచేస్తాను అని అంటాడు. అప్పుడు నంది, మీ ఆజ్ఞదేవా అని శిరస్సును వెతకడానికి కైలాసానికి ఉత్తర దిశగా బయలుదేరుతాడు. అదే సమయంలో పార్వతీదేవి మహాకాళిక రూపంలో బ్రహ్మాండాన్ని అంతటినీ నాశనం చేస్తూ ఉండగా విష్ణుమూర్తి, శాంతించుదేవి, ఉమానందనుడి ప్రాణాలను మహాదేవుడు తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను నమ్ముదేవి, త్వరలోనే ఉమానందుడు తిరిగి ప్రాణాలతో వస్తాడు అని అంటాడు. వెంటనే పార్వతీదేవి కోపంతో, నమ్మబలకడం అనేది సృష్టి చక్రం కాదు నారాయణ, కర్మానుసారం తిరిగి రావడానికి ఈ కాళికాదేవి శాంతించాలంటే నా కొడుకు ఉమానందనుడు తిరిగి రావలసిందే అని మరలా నాశనం చేయడం మొదలు పెడుతుంది. మహాకాళిక కోపానికి ముల్లోకాలన్నీ అల్లకల్లోలమైపోతూ ఉంటాయి. భూమండలంలో జనులంతా అల్లాడిపోతూ ఉంటారు. వారిని రక్షించేందుకు ఏ శక్తి వారికి కనబడదు. అదే సమయంలో నంది, దేవేంద్రుడు మిగతా గణాలందరితో కలిసి కైలాసానికి ఉత్తర దిశగా వెతుకుతూ, సరైన దిశలోనే వెళ్తున్నాం కదా, మరి ఏ ప్రాణి కనిపించడం లేదేమిటి, ఉమానందనుడికి సరితూగే శిరస్సు ఎక్కడుందో అని అంటాడు. అప్పుడే ఒక మనిషి వచ్చి నా శిరస్సు అని వారి ఎదురుగా నించొని ఉంటాడు. ఆ మనిషి వారి దగ్గరకు వచ్చి, ప్రణామాలు, నేను గజాసురుణ్ణి, మహాదేవుని వరం పొందినవాడిని, ఆయన సన్నిధిలోనే నా జీవనం నివాసం ఉండేలా వరాన్ని పొందినవాడిని. ఇక నా తెలివి అలాగే నా బుద్ధి సర్వదేవతల జ్ఞానంతో నిండి ఉంటుంది. మహాదేవుడు నాకు వరాన్నిచ్చేటప్పుడు నేను ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాను. కైలాసంలోని దేవగణాల్లారా, నా శిరస్సును పార్వతీ పరమేశ్వరుల పుత్రుడికి అర్పించడానికి నేను సంతోషిస్తున్నాను అని అంటాడు. వెంటనే దేవేంద్రుడు, కానీ మహాదేవుడు మమ్మల్ని ఒక ప్రాణి శిరస్సు తీసుకురమ్మన్నారు,
కానీ నువ్వు చూస్తే అసురుడిలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు గజాసురుడు, నిజానికి నా అసలు రూపం ఒక అడవి ప్రాణి ఏనుగుని అని తన అసలు రూపాన్ని చూపిస్తాడు. వెంటనే దేవేంద్రుడు తన ఆయుధంతో గజాసురుడి శిరస్సును ఖండించి ఆ శిరస్సును తీసుకొని అందరూ కలిసి కైలాసానికి వెళ్తారు. ఆ తరువాత మహాదేవుడు గజాసురుడి శిరస్సును ఉమానందనుడికి పెట్టి ఉమానందనుడికి పునఃప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. ఉమానందుడు పైకి లేచి మహాదేవుడికి ప్రణామాలు చేసి అమ్మా అని పిలుస్తాడు. ఉమానందుడి మాటలు విని సృష్టి వినాశనం చేస్తున్న మహాకాళిక ఉమానందుడిని చూసి ఉమానందనుడి దగ్గరికి వెళ్ళి తన రౌద్ర రూపాన్ని మార్చి అసలైన రూపమైన జగజ్జనని పార్వతీ రూపాన్ని ధరించి ఉమానందుడిని దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉమానందుడిని ముద్దాడుతూ ఉంటుంది. అప్పుడు మహాదేవుడు, పార్వతి, ప్రతి కార్యం వెనక ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ కార్యం కారణంగానే ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక తండ్రి కర్తవ్యం కారణంగా జన్మతః వచ్చిన అహంకారంతో నిన్న శిరస్సును ఖండించడం అవసరమవుతుంది. దీని ద్వారా మన కుమారుడు అపార జ్ఞానవంతుడవుతాడు. విశ్వంలోనే సర్వాధిక శక్తులను కలిగి ఉంటాడు. పార్వతి, జ్ఞానానికి 3 రూపాలుంటాయి: అనుభవం, విద్య, అలాగే మోక్షం. అనుభవం ఇతరులకు నేర్పడం వల్ల ప్రాప్తిస్తుంది. విద్య వేద రూపంలో ప్రాప్తిస్తుంటుంది. అలాగే మోక్షం పరమాత్ముణ్ణి ధ్యానించడం వల్ల ప్రాప్తిస్తుంటుంది. ఈ 3 జ్ఞానాలను ఒకేసారి పొందేటువంటి అపారమైన శిరస్సును ధరించాడు మన కుమారుడు. మానవులంతా మన కుమారుడిని అనుభవం, విద్య, అలాగే మోక్షం కోసం నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు. శిక్షణను పొందుతూనే ఉంటారు. పార్వతి, మానవులకు అతి పెద్ద శత్రువు అహంకారం. అహంకారం వాసన తెలిసేది ముక్కుకు. మన కుమారుడికి అతి పెద్ద తొండం ఉండడం వల్ల అది మానవుని బుద్ధిని అడ్డుకుంటుంది. తొండంలో ఉన్న నాలుక జాగృతపరుస్తుంది. ఆ విధంగా అవి అహంకారాన్ని శాంతింపచేస్తాయి. సంసార చక్రంలో ఇరుక్కుపోయిన వారికి అతిపెద్ద మోక్షాన్ని ప్రాప్తింపచేస్తుంది. పార్వతి, మన కుమారుడు అద్వితీయుడవుతాడు. అతనికి స్వతహాగా ఉన్న బుద్ధి కుశలత కారణంగా సర్వజీవులకు మార్గదర్శనం చేస్తాడు. మానవులు మన పుత్రుణ్ణి వినాయకుడిగా కొలుస్తారు అని చెప్తాడు. మహాదేవుడు ఉమానందుడి గురించి చెప్తున్న మాటలు వింటూ కార్తికేయుడు బాధపడుతూ మహాదేవుడి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా మహాదేవుడు మన కుమారుడు సకల గణాలను ప్రేరేపిస్తాడు. అందుకే గణాధీశుడవుతాడు. కోటి సూర్యకాంతులతో బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేస్తాడు. మహాప్రభావం కల గజముఖాన్ని ప్రార్థిస్తే సర్వ ప్రాణికోటి ఉద్ధరింపబడుతుంది అని చెప్తాడు. వెంటనే ఉమానందనుడు మహాదేవుడికి నమస్కరిస్తూ, క్షమించండి మహాదేవా, అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. నేను గుడ్డివాడినైపోయాను. నా కళ్ళు తెరిపించారు. నా ఆలోచనలు మార్చారు. తండ్రి బాధ్యతను నిర్వర్తించారు. మీకు కోటి కోటి ధన్యవాదాలు మహాదేవా. నన్ను అహంకారం నుంచి విముక్తుని చేశారు. నన్ను ఆశీర్వదించండి నాన్నగారు అని మహాదేవుడి పాదాలకు నమస్కరిస్తాడు. మహాదేవుడు కూడా ఉమానందుణ్ణి ఆశీర్వదించి దగ్గరకు తీసుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఉమానందనుడికి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి 2 ఆశీర్వాదం లభించింది. ఇప్పటికే అన్ని శక్తులకు పరిమితులు విధించారు. నీకు జ్ఞానం సిద్ధించింది అని అంటాడు. వెంటనే మహాదేవుడు ఇంకొక విషయం, ఈ రోజు నుంచి ఉమానందనుడు సర్వగణాలకు అధిపతి కావున మనుషులందరికీ కూడా నాయకుడవుతారు. ఈ రోజు నుంచి అందరూ అతన్ని
వినాయకుడు అని పిలుస్తారు అని అంటాడు. కైలాసంలో అందరూ జై జై శ్రీ గణేష అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.